మోపిదేవిలో మోహినీపురంగా బాసిల్లుతున్న స్వయంభుగా కొలుతీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో హుండీలను లెక్కించారు. డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్వి సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావుల పర్యవేక్షణలో బుధవారం హుండీలలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించారు. 97 రోజులకు గాను 97,50,92 రూపాయల నగదు, అదేవిధంగా 1 కిలో 452 గ్రాముల వెండి, 41 గ్రాముల 432 మిల్లీగ్రాముల బంగారం, 87 అమెరికన్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు హుండీల లెక్కింపులో వచ్చినట్లు దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం హుండీలు ఈరోజు తెరిచి లెక్కించగా మొత్తం నగదు 97,50,92 రూపాయలు వచ్చింది. అదేవిధంగా బంగారం 41 గ్రాముల 432 మిల్లీగ్రామ్స్, వెండి 1 కేజీ 452 గ్రామ్స్ రావటం జరిగింది. డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ పర్యవేక్షణాధికారిగా పోలీసు, ఇతర రెవెన్యూ తదితర శాఖల వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ లెక్కింపు జరిగింది. గత 97 రోజులకు గాను ఈ మొత్తం అనగా 97,50,92 రూపాయలు రావటం జరిగింది.